హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఈజ్ బై వందన యూట్యూబ్ ఛానల్. నేను మీ వందన. ఈరోజు స్పెషల్ ఎగ్ పులావ్ అండి. కుక్కర్లో చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చిన్న చిన్న టిప్స్ అన్నీ ఉపయోగించి ఎంత టేస్టీగా ఉంటుందో దీన్ని చేసుకోవడం కూడా అంత ఈజీ అండి. ఎలా చేసుకోవాలి అన్నది చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇందులో వేసే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మనకు ఇంట్లో అవైలబుల్గా ఉన్నదే వేసుకుంటానండి. మనం స్పెషల్ మసాలా కూడా ఏం ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. అందులోకి బ్యాచిలర్స్కి అయితే ఇంకా బాగా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. దీంట్లోకి కొద్దిగా రైతా వేసుకొని అన్నంలోకి ఆ కోడిగుడ్డు నంచుకుంటూ తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనము రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా 1.5 గ్లాసు నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి. మీకు నచ్చిన బ్రాండ్ బాస్మతి రైస్ని తీసుకోండి. మంచి క్వాలిటీ రైస్ అనుకోండి. పొడి పొడిగా మంచిగా అన్నం మెతుకు ఒక్కొక్కటి పొడువుగా బాగా వస్తుందన్నమాట. చూడ్డానికి కూడా అందంగా కనిపిస్తుంది. లేదు అంటే మీరు నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. దీన్ని ఒక 2 సార్లు వాటర్తో కడిగి గంట నానబెట్టి పెట్టుకోవాలి. అలాగే నేను ఇక్కడ 6 కోడిగుడ్లను కూడా ఉడికించి పెట్టుకున్నానండి. వాటన్నిటికి కూడా ఘాట్లు అయితే పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే వీటిని మనము వేయించుకోవాలన్నమాట. డైరెక్ట్గా వేసే కంటే ఇలా ఘాట్లు పెట్టి వేయించుకుంటే మంచిగా వస్తాయి, టేస్ట్ బాగుంటుంది. అందులోకి మనకి ఆయిల్ వేసినప్పుడు పేలకుండా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత ముందుగా మనం ఘాట్లు పెట్టుకున్న కోడిగుడ్లన్నిటినీ ఇందులో వేసి అన్ని వైపులా తిప్పుతూ మంచిగా వేయించుకోవాలన్నమాట. ఇవి కాస్త వేగిన తర్వాత చిటికెడంత పసుపు, కొద్దిగా ఉప్పు, అలాగే కారం మీ రుచికి తగినంత వేసేసుకొని వీటిని మంచిగా వేయించేసుకోవాలండి. అన్ని వైపులా పర్ఫెక్ట్గా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్ పెట్టేసుకోవాలండి. ఇక్కడ ఈ కుక్కర్ 5 లీటర్స్ అనమాట. నేను పెద్దగానే చేసుకుంటున్నాను. మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటే దానికి తగ్గ కుక్కర్ని తీసుకోండి. దాంట్లోకి నేను ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ వేయించిన ఆయిల్ వేసుకుంటున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుంటున్నానండి. మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ 2 ఈక్వల్ క్వాంటిటీలో వేసుకోవడం వల్ల. అలాగే ఇవి కాగిన తర్వాత కొద్దిగా చెక్క, లవంగాలు, యాలకులు, సాజీరా, స్టార్ పువ్వు, బగారా ఆకు, మిరియాలు, అలాగే జీలకర్ర, కొద్దిగా ఆవాలు ఇవన్నీ వేసుకొని వేయించేసుకోవాలండి. అలాగే 5 వరకు పచ్చిమిరపకాయలని నేను ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే 3 మీడియం సైజ్ ఉల్లిపాయలని కూడా వేసుకుంటున్నానండి. ఉల్లిపాయ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇందులోకి. వీటిని మంచిగా వేయించేసుకోవాలి. కంప్లీట్గా రంగు మారాలండి. ఇది కొద్దిగా రంగు ఫస్ట్ మారిన తర్వాత ఒక పిడికెడు వరకు నేను కడిగి పెట్టుకున్న పుదీనాను వేసుకుంటున్నాను. అలాగే కొత్తిమీరను కూడా వేసుకుంటున్నానండి. ఇవి 2 కూడా మంచిగా నూనెలో వేగాలి. ఇవన్నీ కంప్లీట్ రంగు మారేంత వరకు వేయించేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసేయాలండి. వేసేసి పచ్చిదనం అంతా పోయేంత వరకు వేయించేసుకోవాలి. చాలా సింపుల్గా మనకి ఇది 1/2 అవర్లో అయిపోతుందండి. అంతే, ఎక్కువ టైం కూడా పట్టదు. ఎంత కోడిగుడ్లు ఉడికించి పెట్టుకున్నామంటే నానబెట్టకపోయినా రైస్తో ఈజీగా చేసేయచ్చు అనమాట. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత నేను ఇక్కడ టమాటోల్ని ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి. మీరు కావాలి అనుకుంటే ప్యూరీ కూడా వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ 3 మీడియం సైజ్ టమాటోల్ని వేసుకుంటున్నానండి. ఇలా టమాటో వేసుకున్న తర్వాత మనము ముక్కలుగా అయితే నాకు నచ్చుతుంది, అందుకని నేను వేసుకుంటున్నాను. మీరు ప్యూరీ అయినా వేసుకున్నా పర్వాలేదు. ఇలా టమాటో వేసేసుకొని దీన్ని మూత పెట్టి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి టమాటోని మంచిగా మగ్గనివ్వండి. అప్పుడు మనము స్పూన్ పెట్టి ఇలా నలిపేస్తే మనకు టమాటోని చూసారా ఎంత మంచిగా స్మాష్ అయింది అని. ఇలా స్మాష్ అవుతుందన్నమాట. లేదు అంటే ప్యూరీ కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం వీటికి తగ్గ మసాలాలన్నిటినీ యాడ్ చేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పును వేసుకుంటున్నాను. అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను. 1/4 టేబుల్ స్పూన్ పసుపును వేసుకుంటున్నాను. కొద్దిగా గరం మసాలా, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు మనము బిర్యానీ మసాలాని వేసేసుకోవాలండి. వేసేసుకొని అన్నీ బాగా మిక్స్ చేసేసి ఇలా నూనె మీదికి పేరుతుంది అనుకున్నప్పుడు
ఒక 2 కప్పులంతా మనము పెరుగుని యాడ్ చేసుకోవాలండి. ఇలా పెరుగు యాడ్ చేసుకోవడం వల్ల పులావ్కి మంచి ఫ్లేవర్ వస్తుందనమాట. అలాగే ఈ పెరుగు కూడా వేసింది మంచిగా వేగి నూనె అంతా మీదికి పేరాలండి. అప్పటి వరకు మనం వేయిస్తూ ఉండాలి. లేదంటే మాత్రం కొంచెం టెక్స్చర్ 2 డిఫరెంట్గా వస్తాయన్నమాట. అందుకే ఈ పెరుగంతా వేగి నూనె అన్నది మీదికి పేరాలి. అప్పటి వరకు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఇలా దీన్ని కుక్ చేసుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత మనం మూత తీసేస్తే చూడండి ఆయిల్ ఎంత బాగా నూనె మీదకి పేరింది అని ఇలా పేరుతుందనమాట. ఇప్పుడు మనం దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని వేసుకుంటున్నానండి. నేను వేసేసుకొని కలిపేసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే ముందుగా మసాలాతో పాటుగా కూడా వేసుకోవచ్చు, కానీ ఇక్కడ వేసుకుంటే డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. అలాగే మనం వేయించి పెట్టుకున్న కోడిగుడ్లను కూడా మసాలాతో పాటుగా వేసేసి 2 నిమిషాలు ఈ మసాలాలో కోడిగుడ్లను ఉడికించుకోవాలండి. 2 నిమిషాలు ఉడికితే ఇవి మంచిగా వస్తాయి అన్నమాట. అలాగే నూనె కూడా చూసారా పేరింది, అంటే వేగాయి అని అర్థం. ఇప్పుడు మనం తీసుకున్న రైస్కి డబుల్ క్వాంటిటీలో నేనైతే వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. మేము డబుల్ వేసుకుంటాము. బాగా ఎక్కువగా పొడిగా రావాలి అనుకున్న వాళ్ళు మనం తీసుకున్న 1 గ్లాస్కి 1.5 వేసుకోవచ్చు. లేదా మామూలుగా మనం రెగ్యులర్గా తినే రైస్ లాగా ఉండాలంటే 1కి 2 వేసుకోవచ్చండి. ఇలా వాటర్ వేసేసుకొని ఒక్కసారి ఉప్పు టేస్ట్ చూసుకోండి. ఉప్పు కరెక్ట్గా ఉంది అనుకుంటే మనము అంతా కలిపేసి ఒకసారి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసేసుకొని కొద్దిగా లైట్గా కలపాలండి. గట్టిగా కలపకూడదు, కోడిగుడ్లు అనేవి విచ్చుకుపోతాయి. అలాగే రైస్ కూడా విరిగిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పుదీనా, అలాగే కొద్దిగా కొత్తిమీర, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకోండి. మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఆల్రెడీ మనం నెయ్యి వేసి చేసుకున్నాము, కానీ ఇక్కడ వేసింది మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత ఇవంతా మిక్స్ చేసేసి లైట్గా కుక్కర్ మూత పెట్టేసి విజిల్ని మీరు గనక మీడియం ఫ్లేమ్లో తీసుకుంటా అనుకుంటే 3 విజిల్స్ రానివ్వండి. లేదు హై ఫ్లేమ్లో తీసుకుంటా అనుకుంటే 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ కట్టేసి ఒక అరగంట పాటు అలా వదిలిపెట్టండి. మీకు గనుక టైం ఉంటే వదిలేసి తర్వాత ఇలా మూత తీస్తే ఆ స్మెల్ ఉంది చూసారు, సూపర్ ఉంటుందండి. అప్పుడు మనం నేతిలో వేయించుకున్న క్యాజూ నట్స్ని మీద నుంచి వేసి కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర లైట్గా అలా చల్లేసుకోండి. అంతే, మనకు వేడిగా ఎగ్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది. మీకు ఇంకా మంచి కలర్ రావాలి అనుకుంటే మీరు నచ్చితే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. లేదు అంటే మనకి కొంచెం కుంకుమ పువ్వులో గోరువెచ్చటి వాటర్ వేసి మీద నుంచి వేసినా కూడా మంచి రంగు వస్తుందండి. నేను ఎటువంటి ఫుడ్ కలర్స్ కానీ కుంకుమ పువ్వు కానీ వాడలేదు. అంతే అండి, చాలా సింపుల్గా ఎగ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఒక్కసారి మీరు ఇలా చేసి చూడండి, ఎలా వచ్చింది అన్నది నాకైతే కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.